పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ముత్యాలాంబపురం గ్రామదేవత శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన శాకాంబరీదేవి అలంకార మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ అన్నంనేడి శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు సతీ సమేతంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆశీర్వాదం స్వీకరించి ప్రజలందరికీ సుఖశాంతులు సమృద్ధి కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దాసరి అప్పన్న, పద్మనాభుని మురళి, పరిమి సురేష్, దొడ్ల బాలాజీ, పత్తలపూడి రాంబాబు తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై శాకాంబరీదేవి అలంకారాన్ని దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. मम भक्तजनानां मम दंपत्योः समस्त आषाढ़मास अनुवार प्रयुक्तानां शाकांबरी स्वरूपिणी दर्शन महापुण्यफल सिद्धि द्वारा सर्वप्रजानां सुख संतोष आरोग्य जीवन सिद्ध्यर्थं मम प्रजा परिपालन सस्यश्यामलता सिद्ध्यर्थं सकल सौभाग्य सिद्ध्यर्थं प्रार्थनापूर्वक नमस्कारं समर्पयामि. చెప్పండి. అన్నపూర్ణే, సదాపూర్ణే, శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి, భిక్షాం దేహి చ ముత్యాలమ్మ, భిక్షాం దేహి చ అన్నపూర్ణేశ్వరి. అమ్మ ముత్యాలమ్మ తల్లి, మా ప్రజా సమక్షంలో మా ప్రజలందరూ కూడా నా యొక్క సమక్షంలో అందరూ కూడా సంతోషంగా తిండికి బట్టకి లోటు లేకుండా సంతోషంగా ఉండేలాగా ఆశీర్వదించి అనుగ్రహించుతుంది. ఆషాఢమాస సందర్భంగా ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అలాగే ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవమైన ముత్యాలమ్మ తల్లివారి ఆశీస్సులు అందరికీ ప్రజలందరికీ కూడా ఉండాలని శాకాంబరి అవతారం ఈరోజు ఆదివారం నాడు మరి బ్రహ్మానందరెడ్డి మార్కెట్ వారి సహకారంతో ఈవేళ అత్యంత వైభవంగా అలంకరించడం జరిగింది. దీనికి ముత్యాలమ్మ గుడి చైర్మన్ శ్రీనివాస్ గారు, అలాగే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఈఓ గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పద్మనాభుని మురళి గారు, అలాగే అప్పన్న గారు, రాంబాబు గారు, సురేష్ గారు, బాలాజీ గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ అమ్మవారు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను ఇక్కడ
ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏ కష్టం వచ్చినా మరి వచ్చి అమ్మవారికి చెప్పుకుని మరి ఆవిడ ఆశీర్వాదం పొందిన తర్వాత ఇక్కడ సుభిక్షంగా ఉండే పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే మరి ఈవేళ మరి వానలో మన రైనీ సీజన్లో కూడా మరి రావడం జరగడం లేదు. ఆ తల్లి ఆశీర్వచనం వల్ల ఈ పంటలన్నీ ఇబ్బంది పడే పరిస్థితి నుండి మరి కాపాడే దేవతగా ముత్యాలమ్మ తల్లి వారిని ప్రార్థిస్తూ మరి కరుణించి మరి ప్రజలందరినీ కూడా చల్లగా చూసే బాధ్యత ఆవిడ మీదే పెట్టుకుని మరి ఈవేళ ఈ చుట్టుపక్కల ప్రాంతాలుగా అన్నిటికీ కూడా ఇక్కడ మరి నెలకొలి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు పాలకవర్గం కానీ ఇప్పటి పాలకవర్గం కానీ అత్యంత వైభవంగా ఆవిడ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక కళ్యాణ మండపం నిర్మించవలసిన అవసరం ఉంది. గతంలో పాలకులు ఒక 60 లక్షలు శాంక్షన్ ఇచ్చారు, కానీ ఆ శాంక్షన్ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు తప్పనిసరిగా ఎండోన్మెంట్ మినిస్టర్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారిని, అలాగే మన కొత్తగా ఎండోన్మెంట్ కమిషనర్గా నియమించబడ్డ మరి కన్నబాబు గారు ఈవేళ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆయన్ని కలిసి, అలాగే మన ఆదినారాయణ రెడ్డి